2025 కి ఇంకొక 1 వీక్ లో ఆల్మోస్ట్ గుడ్ బై చెప్పబోతున్నాం. అలానే 2026 లోకి అఫీషియల్ గా ఎంటర్ అవబోతున్నాం. బట్ 2025 మాత్రం స్మార్ట్ ఫోన్ లవర్స్ అందరికీ ఒక సెలబ్రేషన్ ఇయర్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ ఇయర్ లో మాత్రమే రైట్ ఫ్రమ్ జనవరి నుండి డిసెంబర్ వరకు బడ్జెట్ సెగ్మెంట్ నుండి ఫ్లాగ్షిప్ ఆర్కిటెక్చర్ వరకు ఆల్మోస్ట్ కిల్లర్ డివైసెస్ అయితే రిలీజ్ అయ్యాయి. బట్ ఇక్కడ మనకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే మనకున్నటువంటి బడ్జెట్ సెగ్మెంట్ లో ఏ మొబైల్ ఫోన్ బెస్ట్ అనేసి. అండ్ దాంతో పాటు ఏవైతే బ్రాండ్స్ మనకు ప్రామిస్ చేసి కొన్ని స్పెక్స్ రిలీజ్ చేస్తారో వాటి పర్ఫార్మెన్స్ అనేది రియల్ టైమ్ లో కూడా అలానే ఉందా లేదా. అండ్ మోర్ ఓవర్ మనం తీసుకున్నటువంటి మొబైల్ డైలీ యూసేజ్ లో పర్ఫార్మెన్స్ ఇలా ఉంది. ఇలా వేరియస్ క్వశ్చన్స్ అయితే మన మైండ్ లో రన్ అవుతూ ఉంటాయి. సో ఇవాళ ఈ వీడియోలో నేను 2025 లో వచ్చినటువంటి బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అండ్ దాంతో పాటు 2026 లో ఆల్మోస్ట్ అందరూ క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నటువంటి కొన్ని మొబైల్ లాంచెస్ గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా లేకపోతే కొత్తగా చూస్తున్నా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు బాస్ వాళ్ళ డైలీ తెలుగు. అందరికీ నమస్కారం, నేను మీ విష్ణు భరద్వాజ్. సో ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం 2025 లో వచ్చినటువంటి బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం అనేసి. ఎస్, ఈ ఒక్క ఇయర్ లో మాత్రమే బడ్జెట్ సెగ్మెంట్ నుండి ఫ్లాగ్షిప్ ఆర్కిటెక్చర్ వరకు చాలా మంచి మొబైల్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ముందుగా మనం బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో మీ బడ్జెట్ గనక 15,000 నుంచి 20,000 అయినట్లయితే దీంట్లో మీకు రెండు బెస్ట్ మొబైల్స్ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో ముందుగా ఈ బడ్జెట్ లో వాల్యూ ఫర్ మనీకి వచ్చేసి నేను చెప్పే ఫస్ట్ మొబైల్ వచ్చి రియల్మీ P4X 5G. సో ఈ మొబైల్ అయితే అఫీషియల్ గా ఏప్రిల్ 2025 లో రిలీజ్ అయింది. అండ్ ఇది వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే దీంట్లో డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. సో మీకు డైలీ యూసేజ్ కి చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ అంటే ఇలాంటి హెవీ యాప్స్ వాడుతున్నా, అలానే మీరు యూపీఐ యాప్స్ లాంటివి యూస్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఈ మొబైల్ అయితే మీరు కన్సిడర్ చేయవచ్చు. అండ్ మీకు ఈ మొబైల్ వచ్చేసి 16,000 to 18,000 రేంజ్ లో వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇది 5G మొబైల్. బట్ గేమర్స్ మాత్రం ఈ బడ్జెట్ లో ఈ మొబైల్ ని అస్సలు కన్సిడర్ చేయకండి. ఎందుకంటే మీరు కనుక హెవీ గేమింగ్ ఆడుతున్నట్లయితే ఈ మొబైల్ యొక్క ప్రాసెసర్ మీకు అంత సపోర్ట్ ఇవ్వకపోవచ్చు. అండ్ మోర్ ఓవర్ మీకు ఈ మొబైల్ లో కూడా 2 RAM వేరియంట్స్ అయితే వస్తాయి. అంటే 6GB మరియు 8GB RAM వేరియంట్స్ తో మీకు ఈ మొబైల్ అయితే వస్తుంది. అండ్ మోర్ ఓవర్ మీకు 128GB to 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంది. సో ర్యామ్ ఇలా ఉండడం వల్ల మీకు మల్టిపుల్ యాప్స్ యూస్ చేస్తున్నప్పటికీ మీకు స్మూత్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మీకు డిస్ప్లే విషయం వచ్చేసరికి 6.72 ఇంచెస్ వస్తుంది. బట్ LCD డిస్ప్లే వస్తుంది. బట్ మీకు రిఫ్రెష్ రేట్ అయితే చాలా బాగుంది. అంటే ఆల్మోస్ట్ 144 హెర్ట్జ్ వరకు ఉంది. అండ్ కెమెరా విషయం వచ్చేసరికి వీళ్ళైతే 50MP మెయిన్ కెమెరా యూస్ చేస్తున్నారు. అండ్ 8MP ఫ్రంట్ కెమెరా వస్తుంది. సో మీకు ఈ బడ్జెట్ లో చూసుకుంటున్నట్లయితే రియల్మీ P4X 5G ఒకసారి మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ మీరు 15,000 to 20,000 సెగ్మెంట్ లో ఇంకొక మంచి స్మార్ట్ ఫోన్ చూద్దాము అనుకుంటే మీకు రెడ్మీ 15C 5G అయితే వస్తుంది. అండ్ ఈ ఫోన్ వచ్చేసి మీకు అఫీషియల్ గా జూన్ లో రిలీజ్ అయింది. అండ్ ఈ ఫోన్ లో మీకు డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ అయితే వస్తుంది. సో మీరు డైలీ యూసేజ్ కి అయితే ఈ మొబైల్ కూడా బాగుంటుంది. సో ఈ మొబైల్ లో కూడా మనం డైలీ యూసేజ్ చూసుకుంటున్నట్లయితే ఫోన్ కాల్స్ కావచ్చు, లేకపోతే యూపీఐ పేమెంట్స్ కావచ్చు, లేదా ఓటీటీ ప్లాట్ఫామ్స్ యూస్ చేస్తున్నా మీకు ఈ ఫోన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. బట్ ర్యామ్ విషయం వచ్చేసరికి దీంట్లో మీకు వచ్చే 2 వేరియంట్స్ వచ్చి 4GB ర్యామ్ మరియు 6GB ర్యామ్ అండ్ విత్ 128 ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తుంది. అండ్ డిస్ప్లే విషయం వచ్చేసరికి మీకు 6.9 ఇంచెస్ LCD డిస్ప్లే వస్తుంది విత్ 120 Hz రిఫ్రెష్ రేట్. సో మీకు కెమెరా విషయం వచ్చేసరికి 50MP రేర్ కెమెరా వస్తుంది. సో మీకు ఫోటోస్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 6000 mAh బ్యాటరీ వస్తుంది. సో మీకు లాంగ్ టైమ్ స్టెబిలిటీ కూడా ఉంటుంది బ్యాటరీ విషయంలో. సో లో బడ్జెట్ లో మీరు కనుక 15,000 లోపలే ప్లాన్ చేసుకుంటున్నట్లయితే మీరు రెడ్మీ 15C 5G ఒక్కసారి కన్సిడర్ చేయవచ్చు. డైలీ యూజెస్ కి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ పర్ఫార్మెన్స్ కూడా మీకు బాగుంటుంది. సో 15,000 to 20,000 సెగ్మెంట్ లో ఇప్పుడైతే మనం 2 మొబైల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో మీరు ఈ బడ్జెట్ లో మొబైల్స్ ప్లాన్ చేసుకుంటున్నట్లయితే సో ఒక్కసారి మీరు రియల్మీ P4X 5G అలానే రెడ్మీ 15C 5G ఈ రెండు మొబైల్స్ ని కన్సిడర్ చేస్తారనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం 20,000 to 30,000 సెగ్మెంట్ కి వెళ్దాం. సో ఈ సెగ్మెంట్ లో మీకు ముందుగా వచ్చే మొబైల్ వచ్చేసి OnePlus Nord CE5. సో మీరు కనుక OnePlus ని ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటున్నట్లయితే OnePlus Nord CE5 అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్స్ అని నేను చెప్తాను. అండ్ ఈ మొబైల్ వచ్చేసి మీకు జూలైలో రిలీజ్ అయింది. సో ఈ మొబైల్ లో ప్రాసెసర్ విషయం వచ్చేసరికి వీళ్ళైతే MediaTek Dimensity 8350 యూస్ చేస్తున్నారు. సో ఈ ప్రాసెసర్ వల్ల మీరు హెవీ మల్టీ టాస్కింగ్ చేస్తున్న ఫోన్ పర్ఫార్మెన్స్ లో ఏ మాత్రం లాగ్ ఉండదు. సో ఈ ప్రాసెసర్ వల్ల మీరు కనుక బేసిక్ గా వీడియో ఎడిట్ చేద్దాం అనుకుంటున్నా లేకపోతే గేమ్స్ ఆడాలనుకుంటున్నా మీరు ఈ ప్రాసెసర్ నుంచి అయితే దీన్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ ర్యామ్ విషయం వచ్చేసరికి మీకైతే ఈ ఫోన్ 8GB ర్యామ్ మరియు 12GB ర్యామ్ రెండు వేరియంట్స్ తో వస్తుంది విత్ 128 to 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా వస్తుంది. సో మీరు లాంగ్ టర్మ్ లో స్టోరేజ్ గురించి ఆలోచిస్తున్నట్లయితే 20,000 to 30,000 సెగ్మెంట్ లో ఈ మొబైల్ మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. అలానే డిస్ప్లే విషయం వచ్చేసరికి మీకు 6.77 ఇంచెస్ విత్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. అలానే 120 Hz రిఫ్రెష్ రేట్ తో సో మీరు స్క్రోలింగ్ చేస్తున్నా కూడా మీకు ఎక్స్పీరియన్స్ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది. అండ్ కెమెరా స్పెక్స్ చూసుకున్నట్లయితే మనకు
మనకు వీళ్ళు 50 MP మెయిన్ కెమెరా వాడుతున్నారు. అలానే దీంతో పాటు 16 MP ఫ్రంట్ కెమెరా కూడా మీకు దీంట్లో వస్తుంది. సో మీరు కనుక మీ ఫ్రెండ్స్ తో ట్రావెలింగ్ వెళ్తున్నా లేకపోతే గ్రూప్ షాట్స్ తీసుకోవాలన్నా ఈ కెమెరా యొక్క స్పెక్స్ అయితే మీకు మంచిగా ఫోటోస్ అయితే ఇస్తాయి. అండ్ మోర్ ఓవర్ బ్యాటరీ విషయం వచ్చేసరికి మీకు 7100 mAh బ్యాటరీ వస్తుంది విత్ ఆల్మోస్ట్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది. సో మీకు ఛార్జింగ్ విషయంలో కూడా ఎటువంటి టెన్షన్ ఉండదు. సో ఈ మొబైల్ ని మీరు లాంగ్ టర్మ్ కూడా యూస్ చేయవచ్చు, ఎందుకంటే సెక్యూరిటీ మరియు సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా చాలా క్లీన్ గా ఉన్నాయి. సో మీరు కనుక 20,000 to 30,000 సెగ్మెంట్ లో ప్లాన్ చేసుకుంటున్నట్లయితే OnePlus Nord C5 ని కంపల్సరీ కన్సిడర్ చేయమని నేను చెప్తాను. సో ఈ సెగ్మెంట్ లో మనకి పర్ఫార్మెన్స్ విషయంగా ఇంకొక ఫోన్ కూడా చాలా బాగుంది, అది వచ్చేసి iQ Neo 10R. మీరు కనుక 20,000 to 30,000 సెగ్మెంట్ లో ప్లాన్ చేసుకుంటున్నట్లయితే iQ Neo 10R కూడా నేను చూడమని చెప్తాను, ఎందుకంటే దీని స్పెక్స్ కూడా చాలా బాగున్నాయి. అఫీషియల్ గా ఈ మొబైల్ అయితే మీకు ఏప్రిల్ లో రిలీజ్ అయింది. అండ్ ప్రాసెసర్ విషయం వచ్చేసరికి వీళ్ళైతే Snapdragon 8s Gen 3 యూస్ చేస్తున్నారు. సో మీకు ఈ ప్రాసెసర్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ర్యామ్ విషయం వచ్చేసరికి ఇక్కడ కూడా మీకు OnePlus Nord C5 అనే 8GB మరియు 12GB ర్యామ్ విత్ 128 to 256GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తుంది. సో గేమింగ్ ప్లస్ మల్టీ టాస్కింగ్ కి ఈ మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ అయితే మీకు చాలా బాగుంది. అండ్ డిస్ప్లే విషయం వచ్చేసరికి మీకు 6.78 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది విత్ AMOLED అండ్ మీకు 1.5K రెజల్యూషన్ విత్ 144Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంది. సో మీకు డిస్ప్లే అనేది చాలా స్మూత్ గా మరియు లాంగ్ లాస్టింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అండ్ కెమెరా విషయం వచ్చేసరికి మీకు 50 MP మెయిన్ కెమెరా వస్తుంది విత్ 8 MP అల్ట్రా వైడ్ లెన్స్ అండ్ మోర్ ఓవర్ మీకు సెల్ఫీ కెమెరా వచ్చేసి 32 MP వరకు వస్తుంది. అండ్ బ్యాటరీ విషయంలో కూడా మీకు 6400 mAh బ్యాటరీ వస్తుంది విత్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. సో 20,000 to 30,000 సెగ్మెంట్ లో అయితే మనకు OnePlus Nord CE5 కావచ్చు, అలానే iQ Neo 10R కావచ్చు, ఈ రెండు మీకు మంచిగా ఆల్మోస్ట్ మీకు ఫ్లాగ్షిప్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి. సో ఈ మొబైల్స్ ని మీరు కన్సిడర్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీ బడ్జెట్ కనుక 20,000 to 30,000 లో ఉన్నట్లయితే. సో ఇప్పటి వరకు మనం 2 డిఫరెంట్ బడ్జెట్ సెగ్మెంట్స్ ని చూసాం, అంటే 15,000 to 20,000 లో బెస్ట్ మొబైల్స్ చూసాం, అలానే 20,000 నుంచి 30,000 లో ప్లాన్ చేసుకున్నట్లయితే మీకు ఇంకొక 2 బెస్ట్ మొబైల్స్ అయితే చెప్పాను. ఇప్పుడు మీరు కనుక ప్రీమియం గా ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటున్నట్లయితే, అంటే మీకు ఫ్లాగ్షిప్ లెవెల్ పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే, మీ బడ్జెట్ అది కూడా 50,000 కంటే ఎక్కువ ఉంటున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పే మొబైల్స్ ని ఒక్కసారి మీరు చూడండి. సో మీకు 50,000 సెగ్మెంట్ లో అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే మీరు ఒక్కసారి OnePlus 15R ని కన్సిడర్ చేయండి. అండ్ ఈ మొబైల్ వచ్చేసి మీకు అఫీషియల్ గా ఇండియాలో December 17 నుంచి అవైలబిలిటీలోకి వచ్చింది. అండ్ OnePlus 15R యొక్క పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ దీని స్పెక్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి, ఎందుకంటే మీకు OnePlus 15R వచ్చేసి 6.83 ఇంచ్ AMOLED డిస్ప్లే తో వస్తుంది విత్ 165Hz రిఫ్రెష్ రేట్. సో మీకు డిస్ప్లే విషయంగా ఇది ఇచ్చే ఎక్స్పీరియన్స్ అయితే పీక్ లో ఉండబోతుంది. అండ్ OnePlus 15R లో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వీళ్ళు టాప్ టైర్ Snapdragon యొక్క ప్రాసెసర్ అయితే యూస్ చేస్తున్నారు. సో దీంట్లో మీకు Snapdragon 8s Gen 5 అయితే యూస్ చేస్తున్నారు. సో విచ్ ఇస్ బిల్డ్ ఫర్ హెవీ యూసేజ్ అండ్ గేమింగ్. సో గేమింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకున్న వాళ్ళు 50,000 సెగ్మెంట్ లో OnePlus 15R అయితే మీరు కన్సిడర్ చేయవచ్చు. సో మీరు కనుక 50,000 సెగ్మెంట్ లో ప్లాన్ చేసుకుంటున్నట్లయితే OnePlus 15R అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్స్ అని నేను చెప్తాను. అండ్ మోర్ ఓవర్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ లాంచెస్ ఆఫ్ ది ఇయర్ అని కూడా చెప్పుకోవచ్చు. సో మీకు అన్ని సైడ్స్ నుంచి పర్ఫార్మెన్స్ బాగుండాలి అంటే OnePlus 15R ని మీరు కన్సిడర్ చేయొచ్చు. లేదు మేము 50,000 కంటే ఎక్కువ స్పెండ్ చేయగలము, అలానే మాకు అనుకున్నటువంటి బడ్జెట్ కి ఎగ్జాక్ట్ ఫీచర్స్ కావాలి అనుకుంటున్నట్లయితే, అంటే మీరు కనుక 70,000 కంటే ఇంకా ఎక్కువగా పెడుతున్నట్లయితే మీరు OnePlus 15 ఒకసారి చూడండి. సో ఇందాక మనం OnePlus 15R మాట్లాడుకున్నాం. సో 15R వచ్చి మీకు 50,000 లో వస్తుంది, బట్ OnePlus 15 వచ్చేసి మీకు 70,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ దీని స్టార్టింగ్ ప్రైస్ 72,999 దగ్గర ఉంది. అండ్ మీకు OnePlus 15 లో కూడా ప్రాసెసర్ వచ్చేసి సేమ్ అనమాట, Snapdragon 8s Gen 5 వస్తుంది. సో మీకు హెవీ యూసేజ్ మరియు మల్టీ టాస్కింగ్ కి చాలా ఎఫిషియెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అండ్ ర్యామ్ విషయం వచ్చేసరికి వీళ్ళు 16GB ర్యామ్ అయితే యూస్ చేస్తున్నారు. అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి చాలా క్రేజీగా ఉంది, ఆల్మోస్ట్ ఇంటర్నల్ స్టోరేజ్ 1TB వరకు ఉంది. అండ్ మీకు డిస్ప్లే విషయం వచ్చేసరికి 6.78 ఇంచ్ LPTO AMOLED డిస్ప్లే వస్తుంది విత్ 165Hz రిఫ్రెష్ రేట్. సో మీరు డిస్ప్లే విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వక్కలేదు, ఎందుకంటే ఇది ఇచ్చే ఎక్స్పీరియన్స్ మీకు అలా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మీకు 50 MP కెమెరా సెటప్ అయితే ఈ మొబైల్ రాబోతుంది. అండ్ మోర్ ఓవర్ మీకు బ్యాటరీ విషయం వచ్చేసరికి ఈ మొబైల్ అయితే మీకు 7300 mAh బ్యాటరీతో వస్తుంది విత్ 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో. సో క్రియేటర్స్ కి కావచ్చు లేకపోతే గేమర్స్ కి కావచ్చు, లేదు హెవీగా యూస్ చేసే వాళ్ళకి OnePlus 15 అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్స్. సో మీ బడ్జెట్ కనుక 50,000 కంటే ఎక్కువ, అంటే 70,000 కంటే కూడా మేము స్పెండ్ చేయగలము అనుకుంటే మీరు OnePlus 15 ని ఈజీగా పర్చేస్ చేయవచ్చు. లేదు మాకు ఈ బడ్జెట్ లోనే ఇంకా వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్స్ కావాలి అనుకుంటున్నట్లయితే మీరు Samsung S25 సిరీస్ కూడా ఒక్కసారి చూడవచ్చు. సో మీకు Samsung Galaxy S25 సిరీస్ లో అయితే ఆల్మోస్ట్ Snapdragon గానీ Exynos ప్రాసెసర్ గానీ రావచ్చు. అండ్ Samsung నుంచి మనందరికీ తెలుసు, ఇట్ ఈస్ వెల్ నోన్ ఫర్ ఇట్స్ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్, అలానే దాని యొక్క AI ఫీచర్స్. అండ్ మీకు ఇక్కడ కూడా ర్యామ్ వచ్చేసి 12GB ర్యామ్ వస్తుంది విత్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్. అండ్ డిస్ప్లే కూడా మీకు QHD AMOLED డిస్ప్లే వస్తుంది విత్ 120Hz రిఫ్రెష్ రేట్.
సో మీకు కన్సిస్టెంట్ గా పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే ఈ సెగ్మెంట్ లో మీరు సామ్సంగ్ గెలాక్సీ S25 సిరీస్ ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మాకు పర్ఫార్మెన్స్ కావాలి అండ్ ఓవరాల్ గా మాకు ఎక్స్పీరియన్స్ బాగుండాలి అంటే ఈ సెగ్మెంట్ లో OnePlus 15 అయితే మీరు తీసుకోవచ్చు. సో ఇవ్వండి 2025 లో రిలీజ్ అయినటువంటి బెస్ట్ స్మార్ట్ ఫోన్స్. సో మీరు ఒక బడ్జెట్ సెగ్మెంట్ అనుకుంటున్నట్లయితే దానికి తగినటువంటి బెస్ట్ ఫోన్స్ అయితే నేను చెప్పానని అనుకుంటున్నాను. బట్ ఇవే కాదండి, మీకు ఎవరైనా తెలిసినటువంటి డీలర్స్ ఉన్నా లేకపోతే ఆన్లైన్ లో మీకు ఇంకా బెస్ట్ డీల్స్ కనిపించినా మీరు వాటిని కూడా ఒకసారి ఇప్పుడు నేను చెప్పినటువంటి మొబైల్స్ తో కంపేర్ చేసుకొని మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2026 లో ఆల్మోస్ట్ అందరూ ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నటువంటి కొన్ని ఫోన్ లాంచెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో 2026 లో మనం చూసుకుంటున్నట్లయితే ఎర్లీగా మనం సామ్సంగ్ గెలాక్సీ S26 సిరీస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ ఈ మొబైల్ వచ్చేసి నెక్స్ట్ జనరేషన్ ఏ ఫీచర్స్ తో రాబోతుంది. సో చాలా మంది ఈ మొబైల్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అలానే సామ్సంగ్ గెలాక్సీ S26 తో పాటు మనకు OnePlus 15s అనేది కూడా నెక్స్ట్ ఇయర్ మనం ఎర్లీగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ 2026 లో మనమైతే Realme 16 Pro సిరీస్ కూడా ఎర్లీగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ మీకు ఫ్లాగ్షిప్ లో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ కూడా యాపిల్ కూడా నెక్స్ట్ ఇయర్ ఒక కొత్త అప్డేట్ తో రాబోతుంది. సో అదండి ఇవాల్టి అప్డేట్. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇన్ఫర్మేషన్ లో నేను పెట్టినటువంటి వర్క్ ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ లో మొబైల్ లవర్స్ కి షేర్ చేయండి. అండ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. Boss Wala. Be the boss.